హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో మారిన ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పూర్తి వివరాలు ఇవే. సో, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్చిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగం అనగానే ఒకప్పుడు మనందరికీ కేవలం ఒకే ఒక అంకె గుర్తొచ్చేది. అదే 60 ఏళ్లనేది. అప్పట్లో ఒక ఉద్యోగి 60 ఏళ్ళు పూర్తి చేసుకుంటే ఇక అతని సేవలు ముగిసినట్టే అని రిటైర్మెంట్ కూడా ఖాయమే అని భావించేవారు. అంటే ఆ వయస్సనేది సర్వీస్ కాలానికి ఒక లక్ష్మణ రేఖలా ఉండేది. కానీ ఇప్పుడు మనం ఉన్నటువంటి 2026వ సంవత్సరంలో పరిస్థితులు ఏమాత్రం అలా లేవు. అంతా మారిపోయాయి. అసలు మునుపటిలా ఒకే రకమైన నిబంధనలు ఇప్పుడు కనిపించడమే లేదు. నేడు భారతదేశ పటాన్ని రిటైర్మెంట్ వయస్సు కోణంలో చూస్తుంటే ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకమైన కథ లేదా విధానం అనేది కనిపిస్తోంది. ఒక రాష్ట్రంలో 56 ఏళ్లకే పదవీ విరమణ చేస్తుంటే మరో రాష్ట్రంలో ఏకంగా 62 ఏళ్ల వరకు కూడా సర్వీసు చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు. అసలు ఈ భారీ వ్యత్యాసాలు ఎందుకున్నాయి? ఇవి కేవలం అంకెల ఆట మాత్రమేనా? లేక వీటి వెనుక ఏమైనా లోతైన ఆర్థిక మరియు సామాజిక కారణాలేమైనా దాగి ఉన్నాయా? అన్నది ఇప్పుడు మనమైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ రిటైర్మెంట్ వయసనేది, ఈ విషయం అనేది పైకి కనిపించేంత సులువైనది కాదు. ఈ అంకెలు ప్రతి రాష్ట్రం యొక్క ప్రస్తుత ఆర్థిక స్థితిని మరియు వారి జనాభా లెక్కల్ని మరియు అక్కడి రాజకీయ ప్రాధాన్యతలను స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. మనం ఈ చర్చలను దేశంలోనే అత్యధిక పదవీ విరమణ వయసున్న రాష్ట్రాలతో మొదలుపెడదాం. ప్రస్తుతం భారతదేశంలో గరిష్టంగా 62 ఏళ్ల పదవీ విరమణ వయస్సును అమలు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో 3 ప్రధాన రాష్ట్రాలున్నాయి. అందులో అవి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్‌గఢ్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఈ మార్పు ఇటీవలే చోటు చేసుకుంది. దీని వెనుక అత్యంత బలమైన ఆర్థిక కారణాలున్నాయి. అంటే ఒక ప్రభుత్వం పదవీ విరమణ వయస్సును పెంచినప్పుడు, ఆ 2 ఏళ్ల కాలంలో రిటైర్ అవ్వవలసినటువంటి వేలాది మంది ఉద్యోగులకు తక్షణమే చెల్లించాల్సినటువంటి పెన్షన్ గ్రాట్యుటీ మరియు ఇతర సెటిల్మెంట్ బకాయిలను ప్రభుత్వం కొంతకాలం వాయిదా వేయవచ్చు. ఒక అంచనా ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇలా వయస్సు పెంచడం ద్వారా దాదాపుగా 10,000-15,000 కోట్ల రూపాయల తక్షణ చెల్లింపుల భారం ప్రభుత్వంపై తప్పుతుందనమాట. సో, ఈ భారీ మొత్తాన్ని ప్రభుత్వం ఇతర ప్రజా సంక్షేమ పథకాల కోసం లేదా అభివృద్ధి పనులకు మళ్లించే అవకాశం దొరుకుతుంది. అంటే ఇది కేవలం వాయిదా మాత్రమే కాదు, నిధుల పునర్నిర్వినియోగం. అంటే రీయుటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ అని మనం అర్థం చేసుకోవాలి. మరి ఆర్థిక కోణం పక్కన పెడితే ఇందులో పరిపాలన లాభం కూడా ఉంది. నీటిపారుదల, రెవెన్యూ మరియు ఫైనాన్షియల్ వంటి అత్యంత సంక్లిష్టమైనటువంటి శాఖలలో అనుభవజ్ఞులైనటువంటి అధికారుల కొరత ఎప్పుడూ ఉంటుంది. ఒక సీనియర్ అధికారి 30-35 ఏళ్ల అనుభవంతో ఆర్జించిన జ్ఞానాన్ని ఆ వ్యవస్థకు ఒక ఆస్తి లాంటిది. మరి అటువంటి వారిని 60 ఏళ్లకే పంపించకుండా మరో 2 ఏళ్లు ఉంచుకోవడం ద్వారా భారీ ప్రాజెక్టులకు మరియు దీర్ఘకాలిక విధానాల యొక్క రూపకల్పనలో వారి అనుభవాన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాడుకోగలుగుతుంది. అంటే ఒకే దెబ్బకు 2 పిట్టలనమాట. సో, మరి ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గడంతో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులు కూడా అందుబాటులో అయితే ఉంటాయి. ఇక 62 ఏళ్ల గరిష్ట స్థాయికి, 60 ఏళ్ల సగటు స్థాయికి మధ్యలో 61 ఏళ్ల వద్ద ఆగిపోయినటువంటి రాష్ట్రం మన పొరుగున ఉన్నటువంటి తెలంగాణ. మరి తెలంగాణ ప్రభుత్వం 61 ఏళ్ల వయస్సును ఎంచుకోవడం వెనుక ఒక ప్రత్యేకమైన
రాజకీయ మరియు సామాజిక సమతౌల్యత కనిపిస్తోంది. సో, దీనికి ప్రధానంగా 2 కోణాలున్నాయి. మొదటిది ఉద్యోగ సంఘాల నుండి వయసు పెంచాలనే ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఆపై ఆంధ్రప్రదేశ్ 62 ఏళ్లకు పెంచడంతో తెలంగాణ ఉద్యోగుల్లో కూడా ఆ ఆశలు చిగురించాయి. అదే సమయంలో ఒకేసారి రెండేళ్లు పెంచడం వల్ల కొత్త ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న యువత నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే నిరుద్యోగులను నొప్పించకుండా ఉద్యోగులను సంతృప్తిపరుస్తూ మధ్య మార్గంగా 61 ఏళ్లను నిర్ణయించారు. దీనివల్ల ఉద్యోగుల ఆర్థిక ప్రణాళిక మెరుగుపడటంతో పాటు ప్రభుత్వ కొత్త నియామకాలను నెమ్మదిగా సర్దుబాటు చేసుకోవడానికి వీలు కలుగుతుందన్నమాట. మరి దేశంలోని మెజారిటీ రాష్ట్రాలైనటువంటి అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు మరియు ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ 60 ఏళ్ల పదవీ విరమణ వయస్సునే ప్రామాణికంగా పాటిస్తున్నారు. ఇది బ్రిటిష్ కాలం నుంచి వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం నిబంధన. మరి చాలా రాష్ట్రాలు దీన్ని మార్చడానికి ఇష్టపడవు. ఎందుకంటే స్థితిని కొనసాగించడం పరిపాలన పరంగా సులభం. మరి కొత్త ప్రయోగాలు చేసి దానివల్ల వచ్చే ఆర్థిక చిక్కులను లేదా యువత నుండి వచ్చే నిరసనను ఎదుర్కోవటం కంటే ఉన్న విధానాన్ని అనుసరించడం వల్ల పరిపాలనలో స్థిరత్వం ఉంటుందని ఈ రాష్ట్రాలు భావిస్తాయి. మరి ఈ 60 ఏళ్ల జాబితాలో నాగాలాండ్ రాష్ట్రం ఒక ఆసక్తికరమైన మెలిక పెట్టింది. అక్కడ రిటైర్మెంట్ అనేది 60 ఏళ్ల వయసు లేదా 35 ఏళ్ల సర్వీస్ కాలం. ఈ రెండిట్లో ఏది ముందైతే అది వర్తిస్తుంది. అంటే ఒక వ్యక్తి 20 ఏళ్లకే ఉద్యోగంలో చేరితే అతను 60 ఏళ్ళు వచ్చే వరకు ఉండక్కర్లేదు. 35 ఏళ్ల సర్వీస్ పూర్తి కాగానే అంటే 55 ఏళ్లకే రిటైర్ అవ్వాలి. దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే ప్రభుత్వ యంత్రాంగంలో స్తబ్దతను నివారించడం మరియు నిరంతర కొత్త రకానికి, కొత్త రక్తానికి యువ అధికారులకు త్వరగా అవకాశాలు కల్పించడం. ఇది వినడానికి బాగున్నా దీనివల్ల ఒక నష్టం కూడా ఉంది. ఒక అధికారి తన వృత్తిలో అత్యున్నత నైపుణ్యం సాధించిన సమయంలో అంటే 55 ఏళ్లకే విధుల నుంచి వదలాల్సి రావటం వల్ల ప్రభుత్వం ఆ అనుభవాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. బహుశా చిన్న రాష్ట్రమైనటువంటి నాగాలాండ్‌లో ఉద్యోగాల కోసం ఉన్న సామాజిక ఒత్తిడి ఈ నిర్ణయానికి దారితీసుండవచ్చు. మరోవైపు గుజరాత్, హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో సాధారణ పదవీ విరమణ వయస్సు 58 ఏళ్లుగా అయితే ఉంది. కానీ ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి మినహాయింపు ఉంది. అదేంటంటే క్లాస్ 4 ఉద్యోగులకు అంటే అటెండర్‌లకు, ప్యూన్‌లకు వీరికి మాత్రం 60 ఏళ్ల వరకు అవకాశం ఇస్తారు. మరి ఈ తేడా వెనుకున్న ఒక బలమైన సామాజిక భద్రతా కోణం ఉంది. క్లాస్ 4 ఉద్యోగుల జీతాలు చాలా తక్కువగా ఉంటాయి. రిటైర్మెంట్ తర్వాత వారికి వచ్చేటటువంటి పెన్షన్ కూడా చాలా పరిమితంగానే ఉంటుంది. అందుకే వారికి మరో 3 ఏళ్ల పాటు సర్వీస్ పెంచడం వల్ల ఆ అదనపు జీతం వారి పిల్లల చదువులకో లేదా పెళ్ళిళ్ళకో ఒక పెద్ద భరోసాగా అయితే నిలుస్తుంది. అంటే ఇది వారి పని స్వభావం కంటే వారి యొక్క ఆర్థిక స్థితిగతులపై ఉన్న మానవతా దృక్పథంతో తీసుకున్న నిర్ణయం. దేశంలోనే అతి తక్కువ పదవీ విరమణ వయసున్న రాష్ట్రం కేరళ. అక్కడ కేవలం 56 ఏళ్లకే రిటైర్మెంట్ ఇచ్చేస్తారు. గరిష్టంగా 62 ఏళ్ళు ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే ఇది ఏకంగా 6 సంవత్సరాలు తక్కువనమాట. మరి కేరళలో అక్షరాస్యత చాలా ఎక్కువ. విద్యావంతులైన యువత ప్రతి ఏటా లక్షలాది మంది ఉద్యోగాల కోసం సిద్ధంగా అయితే ఉంటారు. అందుకే నిరుద్యోగ సమస్యను అరికట్టడానికి పాత తరం ఉద్యోగులను త్వరగా పంపించేసి కొత్త తరానికి అవకాశాలు ఇవ్వాలనేది కేరళ ప్రభుత్వం యొక్క సామాజిక, ఆర్థిక సిద్ధాంతం. మరి దీనివల్ల ప్రభుత్వంలోకి నిరంతరం కొత్త ఆలోచనలొస్తాయి. అంటే ఒక రకంగా చూస్తే 56 ఏళ్లకే రిటైర్ అవ్వటం వల్ల ఉద్యోగులకు వారి జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి అంటే తమకిష్టమైనటువంటి ఏదైనా వ్యాపారమో లేదా వ్యవసాయమో అలాంటివి చేసుకునేదానికి తగినంత సమయం గూడా ఇక్కడ దొరుకుతుంది. అయితే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ వయసులన్నీ గూడా కేవలం సాధారణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి. కొన్ని ప్రత్యేక వృత్తులకు వేరే నిబంధనలుంటాయి. ఉదాహరణకు యూనివర్సిటీ ప్రొఫెసర్ల మేధో సంపత్తిని వాడుకోవడానికి చాలా రాష్ట్రాల్లో వారికి 65 ఏళ్ల వరకు సర్వీస్ ఇస్తారు. అలాగే వైద్యుల కొరతను దృష్టిలో ఉంచుకొని
ప్రభుత్వ డాక్టర్ల రిటైర్మెంట్ వయస్సును 65 ఏళ్ళు లేదా కొన్ని చోట్ల 70 ఏళ్ళకి కూడా పెంచారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో పీఎస్యూస్ నియామకాలు కూడా భిన్నంగా ఉండవచ్చు. సో, మొత్తంగా చెప్పాలంటే భారతదేశంలో ఒకే దేశం, ఒకే రిటైర్మెంట్ వయస్సు అనే సూత్రం అనేది ఎక్కడా కనిపించదు. ఒక్కో రాష్ట్రం తన ముందున్న ఆర్థిక భారం, నిరుద్యోగిత, ఒత్తిడి మరియు పరిపాలనా నైపుణ్యం వంటి సవాళ్లను బట్టి తనదైన ప్రత్యేక మార్గాన్ని ఎంచుకుంది. మరి ఈ వైవిధ్యమే భారత సమాఖ్య వ్యవస్థలో ఉన్నటువంటి ఆసక్తికరమైన అంశంగా చెప్పవచ్చు.